రేవంత్ సర్కార్ దావోస్ పెట్టుబడుల డ్రామాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మొన్న స్వచ్ఛ బయో, నిన్న గోడి ఇండియా, తాజాగా ఉర్సా క్లస్టర్స్ బోగస్ కంపెనీల ఒప్పందాల కుట్రలు బెడిసికొడుతున్నాయి. ఉనికి లేని కంపెనీలు, అనుమానాస్పద వ్యవహారాలతో రేవంత్ సర్కార్ బాగోతం బయటపడుతుంది. దావోస్ ఒప్పందానికి 3 నెలల ముందే ఉర్సా పేరుతో కంపెనీ పురుడు పోసుకుంది. అమెరికాలో రిజిస్టర్ అయిన ఈ కంపెనీకి 2 తెలుగు ఎన్ఆర్ఐలు డైరెక్టర్లు. ఇటువంటి కంపెనీతో అటు ఏపీలో చంద్రబాబు సర్కార్, ఇటు తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం దాదాపు 10,000 కోట్ల ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. పట్టుమని 10 కోట్ల రూపాయల షేర్ క్యాపిటల్ లేని ఉర్సా కంపెనీతో రేవంత్ సర్కార్ 5,000 కోట్ల పెట్టుబడులకు ఎంఓయూ చేసుకుంది. ఇక ఏపీ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి విశాఖలో ఉర్సా కంపెనీకి 59 ఎకరాల భూమిని కట్టబెట్టింది. మొత్తంగా ఉర్సా క్లస్టర్స్ కంపెనీలతో 2 రాష్ట్రాల పెట్టుబడుల వ్యవహారం పలు అనుమానాలకు తావిస్తోంది. గత జనవరిలో దావోస్ వేదికగా తెలంగాణ ప్రభుత్వం ఉర్సా క్లస్టర్స్తో ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం జరిగే నాటికి అసలు ఆ కంపెనీ ప్రపంచంలో ఎక్కడా కార్యకలాపాలు ప్రారంభించలేదు. అంతకు 3 నెలల ముందే అమెరికాలో ఉర్సా కంపెనీ రిజిస్టర్ అయింది. ఈ కంపెనీకి సంబంధించిన ఒక ఫోన్ నెంబర్ కానీ, ఈమెయిల్ ఐడి కానీ ఎక్కడా లేవు. కనీసం సరైన ఆఫీస్ కూడా లేదు. ఇక ఈ కంపెనీకి అనుబంధంగా ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ హైదరాబాద్ ప్రధాన కార్యాలయంగా 2025 ఫిబ్రవరి 12న ప్రారంభమైంది. అటు అమెరికాలో రిజిస్టర్ అయిన కంపెనీకి, ఇటు హైదరాబాద్లో ఉన్న కంపెనీకి కౌశిక్ పెందుర్తి, సతీష్ అబ్బూరి అనే వ్యక్తులు డైరెక్టర్స్గా ఉన్నారు. హైదరాబాద్లోని కంపెనీ రిజిస్టర్డ్ అడ్రస్లో ఆఫీస్ ఎక్కడా లేదు. అక్కడ ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్లో ఒక కుటుంబం నివసిస్తున్నట్లు తెలుస్తోంది. అసలు ఏంటి ఉర్సా క్లస్టర్స్? డైరెక్టర్లుగా ఉన్న ఆ 2 ఎన్ఆర్ఐలు ఎవరు? 2 నెలల వయసున్న చిన్న కంపెనీ, ఓ ఆఫీస్ లేదు, ఫోన్ నెంబర్ లేదు, కేవలం 10 కోట్ల రూపాయల క్యాపిటల్. ఇటువంటి ఉర్సా కంపెనీతో ఇటు తెలంగాణ, అటు ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు 10,000 కోట్ల పెట్టుబడుల కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ షెల్ కంపెనీల వెనుక ఎవరున్నారు అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అయితే ఏకంగా విశాఖలో ఉర్సా క్లస్టర్స్ కంపెనీకి 59 ఎకరాల భూమిని కేటాయించింది. మార్కెట్ ధర ప్రకారం ఈ భూమి విలువ 1000 కోట్లుంటుందని అంచనా. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం ఉర్సా కంపెనీతో 5,000 కోట్ల పెట్టుబడులకు ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ వ్యవహారం చూస్తుంటే షెల్ కంపెనీల వెనుక గురు శిష్యులు చంద్రబాబు, రేవంత్ గూడు పుటాని ఉన్నట్టు క్లియర్గా తెలుస్తోంది. స్వచ్ఛ బయో, గోడి ఇండియా, ఇప్పుడు ఉర్సా క్లస్టర్స్. దావోస్ సదస్సులో రేవంత్ సర్కార్ ఎంఓయూ చేసుకున్న ఏ కంపెనీ కూడా ఇప్పటిదాకా రాష్ట్రంలో ప్రారంభం కాలేదు. అంతా బబ్రాజమానం భజగోవిందం అన్నట్టుగా ఉంది రేవంత్ తెస్తున్న పెట్టుబడుల కథ. విదేశీ పెట్టుబడుల ఒప్పందాలన్నీ రేవంత్ డ్రామా కంపెనీలేనని తెలుస్తుంది. ఉనికి లేని ఈ కంపెనీలతో 1000 కోట్ల ఒప్పందాల వెనుక స్వలాభం పొందే కుట్రలు దాగున్నట్టు క్లియర్గా అర్థమవుతోంది. ఇప్పుడు జపాన్లో పర్యటిస్తున్న రేవంత్ రెడ్డి అక్కడ కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది. ఒకవైపు తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు రేవంత్ దెబ్బకు పారిపోతున్నాయి. కొత్త పెట్టుబడులు రావడం లేదు. ఈ సమయంలో విదేశీ పర్యటనలతో రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలు మభ్యపెడుతున్నారు. ఊరు పేరు లేని షెల్ కంపెనీలతో 1000 కోట్ల ఒప్పందాలు చేసుకుని ఆహా ఓహోని జబ్బలు జరుచుకుంటున్నారు. పెట్టుబడుల ప్రచారంతో పాటు షెల్ కంపెనీల వ్యవహారం వెనుక సెల్ఫ్ ప్రాఫిట్ ఎజెండా ఉన్నట్లు అనుమానాలు వెలువెత్తుతున్నాయి.
రేవంత్ సర్కార్ ఫేక్ పెట్టుబడుల వ్యవహారంపై సొంత పార్టీలను అసంతృప్తి వెల్లువెత్తుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఒకవైపు ప్రభుత్వంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది. రేవంత్ మూర్ఖపు నిర్ణయాలపై ప్రజలు మండిపడుతున్నారు. హైడ్రా విధ్వంసం, మూసీ ప్రక్షాళన, లగచర్ల ఇష్యూ మొదలుకొని ఇటీవల హెచ్సియు భూముల వివాదంతో ప్రభుత్వంపై వ్యతిరేకత తారాస్థాయికి చేరింది. రేవంత్ రెడ్డి ఒంటెత్తు పోకడలపై సొంత పార్టీలోనే పలువురు నేతలు పెదవి విరుస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో ఉన్నప్పుడే దావోస్ పెట్టుబడుల వివాదం రాజుకుంది. దావోస్ వేదికగా గతంలో తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తాయి. గత బీఆర్ఎస్ హయాంలో నాడు మంత్రి కేటీఆర్ ప్రపంచ స్థాయి కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చారు. నాడు విపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి మాత్రం దావోస్ పర్యటనలపై విష ప్రచారం చేశారు. తెలంగాణలో దోచుకున్న ధనం దాచుకోవడానికి దావోస్ వెళ్తున్నారంటూ విమర్శలు చేశారు. నాడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అతనికే బూమరంగ్ అవుతున్నాయి. ఉర్సా కంపెనీ భాగోతం బయటపడడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి అన్న మాటలనే నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా దోచుకున్నది దాచిపెట్టుకోవడానికి విదేశీ పర్యటనలకు వెళ్తున్నారా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దేశానికి పెట్టుబడులు తేవడానికి కాదు, నువ్వు ఇక్కడ దోసుకున్న వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి పోతున్నావు. నువ్వు పారిపోయి దాచుకోవడానికి స్థావరాల కోసం ఎత్తుక్కుంటున్నావు తప్ప నువ్వు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కాదు. ఇవాళ నువ్వు విదేశాలకు పోయేది దేశానికి పెట్టుబడులు తేవడానికి కాదు, నువ్వు ఇక్కడ దోసుకున్న వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి పోతున్నావు. నువ్వు పారిపోయి దాచుకోవడానికి స్థావరాల కోసం ఎత్తుక్కుంటున్నావు తప్ప నువ్వు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కాదు. ఇవాళ నువ్వు విదేశాలకు పోయేది దేశానికి పెట్టుబడులు తేవడానికి కాదు, నువ్వు ఇక్కడ దోసుకున్న వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి పోతున్నావు. నువ్వు పారిపోయి దాచుకోవడానికి స్థావరాల కోసం ఎత్తుక్కుంటున్నావు తప్ప నువ్వు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కాదు.